హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము వెళ్ళే ట్రిప్ వచ్చేసి మకావ్ అండ్ ఆల్సో హాంకాంగ్ కూడా ఉంది దీంట్లోనే. బట్ ఈ హాంకాంగ్ ట్రిప్ అనేది ఒక పెద్ద ట్విస్ట్ల మీద ట్విస్ట్ వచ్చింది. ఏమైందంటే యాక్చువల్లీ ఫస్ట్ మేము హాంకాంగ్కి ఇండియన్స్కి పిఆర్ అని ఉంటుంది, ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్. సో అది అందరికీ ఈజీగా వచ్చేస్తుంది, లైక్ జస్ట్ విత్ ఇన్ 1 minute జస్ట్ క్లిక్ కొడితే సరిపోతుంది. ఫ్రీ వీసా కదా అనేసి హాంకాంగ్ టికెట్స్, హోటల్స్ అన్నీ బుక్ చేసినాం. అన్నీ బుక్ చేసుకున్న తర్వాత వీసా ఏంటంటే జస్ట్ ఒక క్లిక్ చేసిన వెంటనే వచ్చేస్తుంది కాబట్టి లైట్ చేసుకున్నాము. సో అంత అయిపోయిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నాము, హోటల్ బుక్ చేసుకున్నాము. సో ఇట్స్ అబౌట్ 10 days 1 week ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత ఏమైందంటే రిజెక్షన్. సో ఇక్కడ అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. ఇన్ ఎవ్రీ ఇండియాలో ఏంటంటే జస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వీసా రావాలి, బట్ ఇక్కడ మాకు ఎన్నిసార్లు అప్లై చేసినా వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇంకా మాకేం అర్థం కావట్లేదు. తర్వాత మేము ఏం చేసామంటే బాగా రీసెర్చ్ చేసాము, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అది. ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి యాక్సెప్ట్ అయిపోయింది కానీ మాకు ఎందుకు కాలేదని చాలా రీసెర్చ్ చేసాము. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటిదంటే, సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, చండీగఢ్ ఆర్ కలకత్తా, మీరు ఈ 3 cities నుంచి ఉంటే మీ వీసా రిజెక్ట్ అవుతుంది వెన్ ఎవర్ యూ అప్లై వీసా ఫర్ హాంకాంగ్ కంట్రీ. సో ఇంకా చేసేది ఏముంది, అన్నీ బుక్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. సో తీరా చూస్తే లాస్ట్కి ఈ వీసా అప్లై చేసాము. ఈ వీసా రానికే ఇట్ టేక్స్ 4 weeks. సో మొత్తం మాకు మా టికెట్స్, హోటల్స్ అంతా వేస్ట్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే డూ ఏ రీసెర్చ్. సో ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు హాంకాంగ్, ఇండిగో ఫ్లైట్ అరౌండ్ 15,000 పడ్డది. హాంకాంగ్ నుంచి దెన్ వీఆర్ గోయింగ్ టు మకావ్. మకావ్లో 2 days స్పెండ్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు హాంకాంగ్. సో విల్ మీట్ ఎట్ హాంకాంగ్. బాయ్. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ మాత్రం లైక్ నాట్ దట్ సో ఈజీ. సో ఎవ్రీ డాక్యుమెంట్స్ అడిగారు, లైక్ ఇన్సూరెన్స్ కాపీస్ తీసుకెళ్ళాను నేను, అండ్ హోటల్ బుకింగ్స్, అండ్ ఎప్పుడు రిటర్న్ అవుతున్నామని, అండ్ రిటర్న్ ఫ్లైట్స్ అడిగారు, అండ్ ఐటనరీ కూడా అడిగారు, అంటే ఈ 7 days ఎలా ప్లాన్ చేసుకున్నాం అది ఇదని. సో నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఐటనరీ కూడా. సో యా, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్. అండ్ కింద రాగానే ఫస్ట్ ఒకటి మనకు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ మనం ఫిల్ చేయాలి. ఆ స్లిప్లో ఏంటంటే బేసిక్గా పాస్పోర్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి కింద. సో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి అండ్ ఐటనరీ అన్ని ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే ఇట్ టేక్స్ సంథింగ్ అరౌండ్ 5 minutes టు కంప్లీట్ ద ఇమిగ్రేషన్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకా ఎయిర్పోర్ట్లో లంచ్ చేసేసుకొని మేము మకావ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడే మేము బయటకు వచ్చాము, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాము. అండ్ సో స్కాపియా కార్డ్ యూజ్ చేయడం వల్ల నాకు మంచి రేటే దొరికింది. ఈ రోజు రేట్ వచ్చేసి 10.50 రూపీస్కి 1 హాంకాంగ్ డాలర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము బస్సులో మకావ్కి వెళ్తున్నాం హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళాము. సో బస్ స్టాండ్కి వెళ్ళే మధ్యలో మనకి ఇక్కడ ఇమిగ్రేషన్ అవుతుంది. ఇమిగ్రేషన్ అయిపోయాక ఇది బస్సెస్ అన్నీ ఉన్నాయి మకావ్కి వెళ్ళడానికి. సో ఇదే బస్సులో మనం హాంకాంగ్ నుంచి మకావ్కి వెళ్తాము. ఇట్స్ అరౌండ్ 30 kilometers ఉంటుంది. ఆ 30 kilometersలో 6.7 kilometers అండర్ ద సీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము, చూస్తున్నారు కదా, ఇదంతా సీ అన్నట్టు. హాంకాంగ్ నుంచి మకావ్కి మధ్యలో ఉంటుంది. సో కొద్ది దూరం వెళ్ళాక టన్నల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ టన్నల్ చూస్తున్నారు కదా, ఇది 6.7 kilometers. ఇప్పుడు మనం సీ కింద ఉన్నాము. సో ఇప్పుడే మనము మకావ్కి చేరుకున్నాము. మకావ్ చేరుకున్నాక ఇదంతా చూస్తున్నారు కదా, ఇది ఇమిగ్రేషన్ సెంటర్, మకావ్లోని ఇమిగ్రేషన్ సెంటర్. చాలా సింపుల్గా అయిపోతుంది. అరైవల్ వీసా ఉంటుంది ఇక్కడ. సో మకావ్లో మనం ఉండబోయే స్టే వచ్చేసి షెరటాన్ గ్రాండ్ 2 days బుక్ చేసుకున్నాము. ఇది షెరటాన్ గ్రూప్లో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హోటల్ అనమాట. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు క్యాసినోస్ ఉంటాయి అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో. ప్రతి హోటల్లో ఇక్కడ మకావ్లో అంతే. హోటల్ మాత్రం చాలా బాగుంది. దిస్ ఇస్ అ 5-star హోటల్.
సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాము. రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. టోటల్ వచ్చేసి అరౌండ్ మాకు 10,000 పడింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం మకావ్ టూర్ ఏం చేసామంతా చూపిస్తాను. సీ యూ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. So please subscribe, whatever.